పల్లవుల చోళుల వారసులు ఏమయ్యారో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పల్లవులు చోళుల వారసులు ఇప్పుడు సామాన్య ప్రజలుగా వివిధ వృత్తులు మరియు సామాజిక హోదాలలో నివసిస్తున్నారు. వారి రాజవంశాలు పతనం చెందాక కొంతమంది జమీందారులు మరియు స్థానిక నాయకులైతే అయ్యారు. పల్లవులు మరియు చోళుల దక్షిణ భారతదేశంలో పాలించిన శక్తివంతమైన రాజవంశాలు. వారి పాలన చాలా కాలం పాటు సాగింది మరియు వారు అనేక సంస్కృతి మరియు కళలకు దోహదపడ్డాయి. ఈ రాజ్యవంశాలు పతనం చెందాక వారి వారసులు సామాన్య ప్రజలుగా అయితే మారిపోయారు. కొంతమంది జమీందారులు మరియు స్థానిక నాయకులుగా అయ్యారు. మరికొంతమంది తమను తాము చోళ రాజవంశం నుండి వచ్చామని చెప్పుకుంటారు. ఈ రోజున రాజరాజ చోళుని వారసులు 10,000 మంది పూర్వ చోళ ప్రాంతం మరియు దక్షిణ భారతదేశం మరియు శ్రీలంక యొక్క ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇప్పుడు చోళ మిశ్రమ వంశం వారసులు శ్రీ రంగనాథ దేవాలయం శ్రీరంగం ట్రీచి జిల్లాలో గౌరవించబడ్డారు. పల్లవుల రాజవంశం 8వ శతాబ్దంలో పతనమైంది. వారి వారసులు వివిధ ప్రాంతాలకైతే వలసపోయి అక్కడ స్థిరపడ్డారు. వారిలో చాలామంది సాధారణ ప్రజలుగా మారారు, కానీ వారు రాజవంశం నుండి వచ్చిన వారి గుర్తింపు కొనసాగింది. చోళుల రాజవంశం 13వ శతాబ్దంలో పతనమైంది. వారి వారసులు కూడా వివిధ ప్రాంతాలకైతే వలసపోయి అక్కడ స్థిరపడ్డారు. వారిలో చాలామంది సాధారణ ప్రజలుగా మారారు, కానీ వారు రాజవంశం నుండి వచ్చిన వారి గుర్తింపు కొనసాగింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు: ఈ రాజవంశాలకు చెందిన చాలామంది వారసులు తమ పూర్వీకుల యొక్క సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక పరంపరలను కొనసాగించారు. కొన్ని సందర్భాల్లో వారి వారసులు స్థానిక రాజులుగా లేదా ఇతర అధికార పదవులను కూడా పొందారు. పల్లవులు చోళుల వారసులు వారి రాజవంశం పతనమైన తర్వాత కూడా తమ గుర్తింపును మరియు వారసత్వాన్ని కాపాడుకున్నారు మరియు వారి వారసులు వివిధ ప్రాంతాల్లో తమదైన మార్పులనైతే తీసుకొచ్చారు. మన తెలుగువారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేశారే అనే పల్లవుల ఆత్మలైతే క్షోభిస్తున్నాయంట. చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి వలస వెళ్ళి నేటి చెన్నైకి సమీపంలో ఉన్న కాంచీపురంలో తమ పల్లవ సామ్రాజ్యం అయితే స్థాపించారు. పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని తాము ఆంధ్ర రాజులుగానే అభివర్ణించుకున్నట్లు చెప్తారు. పల్లవ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ రాజుల పేర్లు ఒకసారి చూద్దాం. అధిక శాతం రాజుల పేర్లు చివర్లో వర్మ అని గమనించవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో క్షత్రియ రాజులు, అగ్నికుల క్షత్రియులు తమ పేర్లలో చివర ఈ వర్మ అని పెట్టుకుంటారు. కాబట్టి ఒక రకంగా మన ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్న క్షత్రియ కులస్తులు కూడా పల్లవుల వారసులైతే ఉన్నారు. సరే, మన క్షత్రియులే కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కథలో తొండమన్ చక్రవర్తి గుర్తున్నారా? ఆ తొండమన్ రాజులు కూడా పల్లవుల వారసులే. ప్రస్తుతం ఈ తొండమన్ రాజవంశీకులు వారసుడైతే ఉన్నారు. రాజగోపాల్ తొండైమన్ గారిని వారి వృత్తి ప్రొఫెషనల్ ఘాటింగ్, వారి భార్య రాజకీయాల్లో అయితే ఉన్నారు. ఇక చోళుల సంగతి దగ్గరికి అయితే వస్తే చోళుల సామ్రాజ్యం కేవలం తమిళనాడులో ఆగిపోలేదు, దక్షిణ ఆసియా వరకు విస్తరించింది. శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా ఇలా చాలా చోట్ల తమ జెండా అయితే పాతేశారు. కాబట్టి వారి సంతతి ఆసియాలోనే అనేక ప్రాంతాల్లో అయితే విస్తరించిందని చెప్పవచ్చు. ఇక తమిళనాడులో గనక చూసుకుంటే పిచ్చవరం, పాలైకార్ల చోళుల వారసులుగా అయితే చెప్పుకుంటారు. ప్రస్తుతం ఆ వంశంలో ఉన్న మహారాజ్ మన్నార్ సూరప్ప చోళ గారికి చోళ వంశం వారసుడిగా అయితే చెప్తున్నారు. అయితే రాజులు, రాజ్యాలు అయితే పోయాయి, కేవలం వారసత్వం మాత్రమే మిగిలాయి. దుర్భర దారిద్ర్యంలో జీవిస్తున్నారంట.
ఏది ఏమైనా కోటలు ఆస్తులు లేకపోయినా వారి పూర్వీకులు చరిత్రలో సాధించిన ఘనత, చేసిన సత్కార్యాలు మాత్రం చాలానే ఉన్నాయి. పల్లవులు మరియు చోళులు రెండు దక్షిణ భారతదేశాల్లో పాలించిన శక్తివంతమైన రాజవంశాలు. పల్లవులు 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు కాంచీపురం కేంద్రంగా పాలించారు. చోళులు 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు తంజావూరునైతే రాజధానిగా చేసుకొని పాలించారు. పల్లవులది చూద్దాం. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు కాంచీపురం కేంద్రంగా పాలించారు. శాతవాహన రాజులకు సామంతులుగా మొదటగా పనిచేశారు. పల్లవుల రాజవంశం శాతవాహన రాజవంశ పతనం తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహేంద్రవర్మన్ మరియు నరసింహవర్మన్ పాలనలో పల్లవులు ప్రధాన శక్తిగా మారింది. చోళులది చూద్దాం. 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు తంజావూరును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. విజయాలను చోళుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మరియు పల్లవులను ఓడించాడు. చోళ సామ్రాజ్యం భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవుల వరకైతే విస్తరించింది. క్రీస్తు శకం 575 ప్రాంతాల్లో పల్లవుల సామ్రాజ్యాన్ని సింహ విష్ణువు అయితే నెలకొల్పాడు. సింహ విష్ణువు వారసులే నవీన పల్లవులుగా పిలుస్తున్నారు. వీరు దాదాపు 300 సంవత్సరాల వరకు కాంచీపురంను రాజధానిగా చేసుకొని పాలించారు. ప్రసిద్ధ పల్లవుల్లో సింహ విష్ణువు కుమారుడైన మొదటి మహేంద్రవర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ, రెండవ మహేంద్రవర్మ, రెండవ నరసింహవర్మ కీర్తి అయితే సాధించారు. మహేంద్రవర్మ పల్లవ రాజులందరిలో గొప్పవాడు. పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన సింహ విష్ణువు కుమారుడు మొదటే మహేంద్రవర్మ. ఇతను పల్లవ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది వరకైతే విస్తరించాడు. క్రీస్తు శకం 630 సంవత్సరాలలో జరిగిన పుల్లాపూర్ యుద్ధంలో రెండో పులకేశి ఇతన్నైతే ఓడించారంట. ఇతను మొదటిసారిగా రాక్ కట్ టెంపుల్ డిజైన్తో నిర్మాణాలైతే చేపట్టాడు. రెండవ పులకేశి హర్షవర్ధనుడు ఇతనికి సమకాలీన రాజులు చాళుక్యాలతో జరిగిన యుద్ధం మొదటి మహేంద్రవర్మ అయితే మరణించాడు. ఇతను తదనంతరం తన కుమారుడైన మొదటి నరసింహవర్మ రాజ్యాధికారం అయితే చేపట్టాడు. ఇతను క్రీస్తు శకం 630 నుండి 666 సంవత్సరాల వరకైతే పరిపాలించాడు. మొదటి మహేంద్రుడి మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలంలో జరిగిన మణిమంగళ యుద్ధంలో రెండో పులకేశిని ఓడించారంట. చాళుక్యుల రాజధాని అయిన బాదామిని ధ్వంసమైతే చేశాడు. చోళ, పాండ్య రాజులకు చెందిన రాజులనైతే ఓడించాడు. సింహాల రాజైన మారన్ వర్మను సింహాల రాజ్య సింహం పైన అధిష్ఠించాడంట. పల్లవుల చరిత్రకు సంబంధించిన చరిత్రకారులు ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాల్లో ప్రాచుర్యంలో కలవు. కొంతమంది చరిత్రకారులు వారు పార్థియన్ ప్రజల శాఖకు చెందిన వారని, క్రమంగా దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని తెలిపారు. మరికొంతమంది పల్లవులు దక్షిణ ప్రాంతంలో ఉద్భవించిన స్థానిక రాజవంశమని, వివిధ తెగల మిశ్రమమని చెప్తారు. పల్లవుల రాజధాని కాంచీపురం. వారి పాలనలో భూభాగాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర భాగం నుండి దక్షిణ జావేరి నది వరకైతే విస్తరించి ఉన్నాయి. 7వ శతాబ్దంలో పల్లవులు అధికారం ద్వారా చోళుల ఉపాంత స్థితికైతే దిగజారారు. పల్లవుల కళ మరియు వాస్తుశిల్పం. పల్లవులు ద్రావిడ శైలిలో దేవాలయాలు మరియు ఇతర కట్టడాలనైతే నిర్మించారు. కాంచీలోని కైలాసనాథ దేవాలయం మరియు మహంబలిపురంలోని తీర దేవాలయాలు వారి వాస్తుశిల్పానికి ఉదాహరణలు. సాహిత్యం. పల్లవుల కాలంలో సంస్కృత మరియు తమిళ భాషల్లో అనేక సాహిత్యం వెలువడింది. బారావి, దండి వంటి కవులు వారి కాలానికి చెందినవారే. 9వ శతాబ్దం చివరిలో పల్లవ రాజవంశం చోళ రాజవంశం చేతిలో పరాజయం పాలైంది మరియు వారి రాజ్యం చోళ సామ్రాజ్యంలో విలీనమైంది. పల్లవుల
పాలన దక్షిణ భారతదేశం యొక్క చరిత్ర, కళ, సంస్కృతి మరియు వాస్తుశిల్పంలో ఒక ముఖ్యమైన పాత్ర అయితే పోషించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.